వెంకటేశాయ. నా పేరు వంకదారి సీతారామయ్య. నేను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానానికి చైర్మన్గా ఉంటున్నాను. ఇక్కడ గుడిలో ఈవేళ అష్టబంధన కార్యక్రమము, బాలాలయము, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ జరుగుతున్నాయి. 5 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 24, 25, 26, 27, 28 ఈ పొద్దు లాస్టు. ఈ పొద్దు అష్టబంధన కార్యక్రమము ఒకటి, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకము ఇవన్నీ జరిగినాయి మాకు. ఇక్కడ అందరికీ ఈవేళ భోజనాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ అన్ని పూజారులతో పండితులతో జరుగుతున్నాయి. ఈరోజు ఈ నేను నా పేరు నేతి బాలరెడ్డయ్య, ఆలయ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి ఉపాలయంగా నిర్మించి ఈ మా వంకదారి సీతారామయ్య ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అంతేకాకుండా ఈరోజు కుంభాభిషేకము, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. దాదాపు ఎంతో శ్రమతో ఈ ఆలయ అర్చకులు నరసింహాచార్యులు గారు ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యత వహించిన వరదాచార్యులు గారు, పులివెందుల వాస్తవ్యులు వరదాచార్యులు గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఎంతో గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం మా సీతారామయ్య చైర్మన్ వారి ఆశీస్సులతో, ఆయన యొక్క బాధ్యతతో, ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఆయనే శ్రమ తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని, నిర్మాణాన్ని అయితేనేమి, ప్రతిష్టా కార్యక్రమాలు అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి అన్నీ కూడా ఈ పాలక మండలి సభ్యులు మరియు ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. కాబట్టి ఈ మహోత్సవం అనంతరం విందు భోజనాలు కూడా మా మెంటాస్ బ్రాయిడ్ గారు, వైస్ చైర్మన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.